ప్రజల చేత ఎన్నుకోవడం పార్లమెంట్ సభ్యుడిని కనీసం గుర్తించకుండా గౌరవం ఇవ్వకుండా తప్పుడు కేసులు పెట్టి ప్రజల దృష్టి మళ్లించడానికి ఆ రోజు ఏ విధంగా వేసిండో ఏ విధంగా జైలు పంపిడో మీరంతా చూశారు. అట్లాంటి ఓడియాలు వచ్చి ధర్నా చౌక్లా నువ్వు వచ్చేసిన ధర్నా చౌక్లో ఇందా ధర్నా చేస్తున్నావు. ఆ ఎన్టీఆర్ స్టేడియం ధర్నా చౌక్ చూసి నీ యాక్టివ్ చూసి నవ్వుతున్నాయి. వాళ్ళు కనీసం పుట్టినరోజు ఇవ్వాలి. ఆ పుట్టినరోజున కనీసం అబద్ధాలు ఆడకుండా పుట్టినరోజు ఎందుకు చేసుకుంటామన్నా మనం? ఈ ఒక్కరోజున మంచిగా ఉండరా, ఒక్క రోజున దేవుని మొక్కరా, ఈ ఒక్కరోజు అబద్ధాలు ఆడక ఇవాళ అబద్ధాలు ఆడకుంటే ఈ జీవితాంతం ఈ సంవత్సరం అంతా అబద్ధాలు ఆడడానికి ఇవాళ మొత్తం అబద్ధాలు ఆడాడు అంటే జీవితాంతం అబద్ధాలు ఆడతారు. ఇవాళ నోరే అబద్ధాలు, ఆ కుటుంబమే అబద్ధాల కుటుంబం. వాళ్ళ మూర్ఖుడా మీ బినామీ సంస్థ వల్ల గ్లోబరీనా సంస్థ వల్ల 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇదే తెలంగాణలో. నేను చాలామంది విద్యార్థులు శివాల దగ్గర పోయాను. నేను ఏమన్నావు అప్పుడు? కంప్యూటర్ తప్పు చేస్తే నాకేంది అన్నావు. మరి ఇప్పుడు ఎవరిని న్యాయం చేసిండేడా? ఎవరు తెచ్చినీడా? గ్లోబరీ అనేటువంటి మూర్ఖ సంస్థ వల్ల మీ బినామీ సంస్థ వల్ల 27 మంది విద్యార్థులు ఆత్మహత్య, పసిపిల్లలు ఆత్మహత్య చేసుకున్నట్టు సిగ్గులేదు. వాళ్ళు కూడా జంజీ ఎప్పుడు ఇవాళ ధర్నా వేస్తున్నావు, జంజీలు ధర్నా వేస్తున్నావు. ఆ విద్యార్థులు అడగాలి, ఇది గల్లబట్టి అడగనుంటారు. ఇవాళ అరే ఫాల్తుగా 27 మంది విద్యార్థులు చనిపోయారు నీ మూర్ఖత్వం వల్ల, నీ బినామీ సంస్థ వల్ల. మరి దాని గురించి ఏమంటావు? టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేసినావు, దాని గురించి ఎందుకు మాట్లాడతలేవు? ఇవాళ 10th పేపర్ లీక్ అయింది, దాని గురించి ఎందుకు మాట్లాడతలేవు? ఇవాళ ముసలి కన్నీరు కారుతున్నావు. ఈయనకట్ట ఢిల్లీలోనట విద్యార్థుల ఆందోళన కళ్ళ నిలొచ్చినాయట. నీకు మానవత్వం లేదు, మూర్ఖుడు నువ్వు, నీ కళ్ళ నిలుస్తాయి. ఢిల్లీలో ఆందోళన కళ్ళ నిలొచ్చిన బాధ అనిపించిందట. మరి ఇంటర్మీడియట్ విద్యార్థులు చచ్చిపోతే బాధ అనిపించలేదా? మానవత్వం లేదా? మనిషివి కాదా నువ్వు? మా పిల్లలకు అన్యాయం జరిగింది అని చెప్పి పిల్లల తల్లిదండ్రులు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి వచ్చి ఆందోళన చేస్తే న్యాయం చెప్పని కొడితే పుట్టు అడితలు కొట్టాడు. ఇవాళ పోలీసులను కొట్టుమంటున్నావు కదా. ఆ రోజు ఇదే ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రభుత్వ పాలనలో 10 సంవత్సరాల్లో ప్రజలు తిరగబడితే తెలంగాణ రాష్ట్రంలో మీరు మిగలపోదురు, పోలీసులు మిగలపోదురు. మీ అరాచకాలకు ఆ రోజు ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోతే వాళ్ళ తల్లిదండ్రులను కొట్టారు, పిల్లలను కొట్టారు. ఇవాళ జంజీ విద్యార్థులు ఇవాళ ప్రశ్నించాలి. ఇవాళ కేటీఆర్ను ఆ రోజు లీకేజ్ చేసినప్పుడు కారణం ఎవరు? నువ్వు కాదా? ఏం చర్య తీసుకున్నావు? మీ అయ్యందుకు రాజీనామా వేయాలి, నువ్వెందుకు రాజీనామా వేయాలి, ఎందుకు లాఠీ చార్జ్ చేసినావు, మా తల్లులు ఎందుకు అలగొట్టమని చెప్పి అడగాలి. ఒకసారి చూడు రండి, గ్లోబరీ నా సంస్థ ఇంటర్మీడియట్ విద్యార్థులది. వాళ్ళు చేసే తప్పుకు మా పిల్లలు బలైపోతున్నారు. దానికి సమాధానం లేకుంటే విద్యాశాఖ వాళ్ళు ఎవరు లేదు. నన్ను ఫస్ట్ ఇయర్ 81% వచ్చింది. సో నేను ఇప్పుడు సెకండ్ ఇయర్ కంప్లీట్. నువ్వు ముఖ్యమంత్రి అయినాక 2 ఏళ్లలో 10th పేపర్ లీక్ అయింది, హిందీ పేపర్ లీక్ అయింది, గ్రూప్ 1లో అక్రమాలు జరిగినాయి. ఆ విద్యార్థులు గ్రూప్ 1 అన్యాయాలు 4 లక్షల మంది విద్యార్థులు నిరుద్యోగ యువత ఇవాళ రోడ్ల మీద తిరుగుతున్నారు. పాపం గ్రూప్ 1 విద్యార్థులు 4 లక్షల మంది దాదాపు కోట చుట్టూ తిరుగుతున్నారు. ఢిల్లీలో సుప్రీంకోర్టు కొట్లాడుతున్నారు మీ మూర్ఖత్వం వల్ల. రైల్వే స్టేషన్లు వండుకుంటున్నారు. కోర్టు ఫీజులు కట్టలేక 5 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు చందాలు వాళ్ళు చందాలు వేసుకొని కోట్ల ఫీజు కట్టే పరిస్థితి. ఇక్కడ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చినాక కూడా కనీసం వాళ్ళకి న్యాయం చేయకుండా మళ్ళను పైకోర్టు పోతివి. ఆడ అడ్వకేట్ సరిగా వాదించలేదు, కోర్టు మీ ఫేవర్ ఇచ్చే మళ్ళీ సుప్రీంకోర్టు పోయే. కనీసం వాళ్ళు ఇప్పటికీ బాధపడుతున్నారు. 4 లక్షల మంది విద్యార్థుల ఉసురు పోసుకొని ఇలా ముఖ్యమంత్రి శుద్ధ పూసలక్క మాట్లాడుతున్నాడు. నీట్ గురించి మాట్లాడుతున్నాడు. మొన్న మీరు చూడండి, నీట్ ఎగ్జామ్ అయిపోయింది. గురుకులం పాఠశాలలో విద్యార్థులకు నీట్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ సెలెక్ట్ అయితే ఇదే ముఖ్యమంత్రి సన్మానం చేసిండు వాళ్ళకు. ఇదే ముఖ్యమంత్రి పోయి మన నీట్ ఎగ్జామ్ సెకండ్ టైం అయిన తర్వాత
ర్యాంకులు వచ్చిన విద్యార్థులకు పోయి ఇదే ముఖ్యమంత్రి పోయి సన్మానం చేసేయండు. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ఈ రోడ్డు మీద చిన్న చిన్న అల్లరి మూకలు చేసే రాజకీయ మూకలు చేసే ధర్నాలు వాళ్ళని అడగకు, ఆ నీటిలో సెలెక్ట్ అయ్యి నువ్వు సన్మానం చేసిన విద్యార్థులను అడుగుపోయి నీట్ ఎగ్జామ్ మంచిగా జరిగిందా లేదని అడుగు, వాళ్ళు సమాధానం చెప్తారు. అడుగు సన్మానం చేస్తావు, ఇది రోడ్డుకి ఎక్కేమో ఆందోళన చేస్తావు. ద్వంద్వ విధానాలు రాష్ట్ర ముఖ్యమంత్రి, ద్వంద్వ విధానాలు. నీట్ ఎగ్జామ్ మంచి నడుస్తుంది కదా, నువ్వు గురుకుల ర్యాంక్స్ వచ్చిన సన్మానం చేసింది, అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఇప్పుడు ఎట్లా తప్పంటున్నావు నువ్వు? ఇక గ్లోబల్ ఇన్నర్ సంస్థ గురించి మాట్లాడుతున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. వీళ్ళిద్దరు చీకటి ఒప్పందాలు, ఇద్దరి కేటీఆర్కును రాష్ట్ర ముఖ్యమంత్రికి చీకటి ఒప్పందం ఇద్దరికి. గ్లోబల్ ఇన్నర్ సంస్థ గురించి దేశమంతా తెలుసు. అప్పుడు అనేక మంది విద్యార్థులు చనిపోయిన విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అన్యాయం జరిగిందని గుర్తించినప్పుడు, ఇది తప్పు అని గ్రహించినప్పుడు, ఇది క్రైమ్ అని చెప్పి గుర్తించినప్పుడు, అనుకున్నప్పుడు వెంటనే చర్యలు తీసుకోవాల్సింది పోయి నువ్వు కాంప్లైంట్ నేను తీసుకుంటా అట, నువ్వు కొట్టి అంటే నేను ఏడ్చంటే చేస్తానంటున్నది. నీ కాంప్లైంట్కు సుమోటో తీసుకోరాదా? కాబట్టి ఇద్దరు చీకటి ఒప్పందం. ఆయన కాంప్లైంట్ ఇయ్యాడు, ఈయన యాక్షన్ తీసుకోడు. ఇది ఫోన్ ట్యాపింగ్ చూస్తారు కదా, ఇది నాకు తెలిసి ఇప్పటివరకు 10,000 మందిని ఎంక్వైరీ చేసి కావచ్చు. ఇప్పటికి ఫోన్ వస్తున్నాయి ఎంక్వైరీ 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 అని. అది ఎంక్వైరీ అయ్యలేదు, చర్యలు తీసుకుంటలేదు. ఇదే ముఖ్యమంత్రి అన్నాడు, నా భార్య పిల్లలు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు, ఫోన్ ట్యాపింగ్ నాకు జరిగింది, ఫోన్ ట్యాప్ చేసినది, ఇది వాస్తవం అన్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయి గౌరవప్రదమైనటువంటి వ్యక్తి నువ్వు ఆ చైర్లో కూర్చున్నప్పుడు, తెలంగాణ రాష్ట్రంలో అన్యాయం జరిగిందని భావించినప్పుడు చర్యలు తీసుకోవడంలో నీకున్న ఇబ్బందులు ఏంది? నేను ఆపుతున్నది ఎవరు? ఇప్పుడు వీళ్ళు 27 మంది విద్యార్థుల పేరెంట్స్ వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ అయ్యాయి. ఇలా మీరు వీడియో చూశారు, అనేక మంది స్టూడెంట్స్ వాళ్ళకి జరిగిన అన్యాయం చెప్తున్నారు, బహిరంగంగా మీడియాకి చెప్పారు, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ అయ్యి. ఇంతకంటే ఆధారాలు ఏం కావాలి నీకు? వాళ్ళ మెమోస్ ఉన్నాయి, రివాల్యూషన్ కట్టినరు, కనీసం ఎవ్వరి మీద చర్యలు తీసుకోలే. అప్పటి ప్రభుత్వం కేసీఆర్ అనే వ్యక్తి గ్లోబల్ అయినా అంటే ఏం చర్య తీసుకోవాలి, దాన్ని బ్లాక్లో పెట్టి పెట్టారు. అయిపోయా, సంస్థ వాళ్ళదే కాబట్టి. 27 మంది చచ్చిపోతే కూడా కనీసం కనికరించిన వ్యక్తి, కనీసం పాపం అనే వ్యక్తి, ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించిన వ్యక్తి, కష్టాల్లో ఉన్న విద్యార్థులకు భరోసా కల్పించిన వ్యక్తి వాళ్ళ ధర్నా చౌక్ వచ్చి ధర్నా చేస్తున్నాడు. ఇది ఎట్లుందంటే సంపినోడే శివంతో కలిసి సంతాపం ప్రకటించుంటుంది పరిస్థితి. దాన్ని చర్య తీసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కాంప్లైంట్ నేను చేస్తాను. ఆయన ఎందుకు ఇస్తాడు కాంప్లైంట్? ఆయన కంపెనీ ఆయన కాంప్లైంట్ ఇస్తే ఎందుకు ఇస్తాడు? 20 మంది విద్యార్థులు చనిపోయిన వాళ్ళ కుటుంబాలున్నాయి, అన్యాయం జరిగిన విద్యార్థుల వాయిస్ ఉన్నది, వాళ్ళు ఇప్పటికి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంక్వైరీ అయ్యి, ఇప్పటికైనా ఎంక్వైరీ అయ్యి, చలో కాంప్లైంట్ మేము ఇస్తాం, ఫిర్యాదు చేస్తాం, ఆ విద్యార్థుల తల్లిదండ్రులు మేము పట్టుకొస్తాం. నీకు చర్యలు తీసుకునే దమ్ముందా చెప్పు? నీ పార్టీకి చేత కాదు, ఫిర్యాదు చేసే చేత కాదు, దమ్ము లేదు, ధైర్యం లేదు. మీరు బీఆర్ఎస్ పార్టీ ఒకటే, మీ చీకటి ఒప్పందాలు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు గ్లోబల్ అయినా వస్తుంది కదా, కథ మళ్ళీ బీఆర్ఎస్ కాంప్రమైజు, ఢిల్లీకి మూటలు. ఇది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం లెక్క మారింది. బీఆర్ఎస్ స్కామ్లు అన్నీ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం లెక్క మారినాయి. ఒక్కొక్క స్కామ్కు వేల కోట్ల రూపాయలు ఢిల్లీ పోతాయి. మరి ముఖ్యమంత్రి తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా? ముఖ్యమంత్రి మధ్యవర్తా, మరి తెలియదు. మేము జవాబు జరుగుతాను. మేము నరేంద్ర మోడీ ప్రభుత్వం 2024లోనే యాంటీ పేపర్ లీక్ బిల్ తీసుకొచ్చింది. 2024లో యాంటీ పేపర్ బిల్ తీసుకొస్తే, యాంటీ పేపర్ లీక్ బిల్ తీసుకొస్తే ఇదే కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేసిపోయింది. ఆ రోజు సూచనలు సలహాలు మీరు ఇచ్చేది ఉంటే ఇవాళ కొంచెం విద్యార్థులకు మెరుగు జరిగేది. ఇవాళ బిల్లు తీసుకొస్తే మీరు సమర్థించరు, వాకౌట్ చేసిపోతారు, సూచనలు సలహాలు ఇవ్వరు. ఇవాళ కాంగ్రెస్ కూటమి ప్రాంతాల గతంలో మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ అని లాడ్జింగ్లో రాశారు. లాడ్జింగ్లలో పేపర్ లీక్ అని మెరిట్ విద్యార్థులకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలకు. మెడికల్ ఎంట్రన్స్ అంటే లాడ్జింగ్లో రాసినప్పుడు. కాబట్టి దీని మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరగద్దనే నరేంద్ర మోడీ ప్రభుత్వం నీటిని పట్టుకొచ్చింది.
ఈ నీట్ పేపర్ లీక్ అయిందని భావించిన తర్వాత ఇస్రో చైర్మన్ రాధాకృష్ణ గారి సమక్షంలో ఒక కమిటీ వేసారు. ఆ కమిటీ అనేక సూచన సలహాలు ఇచ్చింది. జేఈ తరహాలోనే ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టాలని చెప్పి రాధాకిషన్ కమిషన్ రిపోర్ట్ ఇస్తే కేంద్ర ప్రభుత్వం మొన్ననే అదే తరహాలో ఎగ్జామ్ పెట్టాలని చెప్పి 18 లక్షల మంది విద్యార్థులకు ఎగ్జామ్ పెట్టాలని చెప్పి ప్రిపేర్ అయిన తర్వాత అన్ని ఏర్పాటు చేసిన తర్వాత 23 లక్షల మంది ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు. అప్పటికప్పుడు ఏర్పాటు చేయడం సాధ్యం కాదు కాబట్టే నీట్ ఎగ్జామ్ను యథావిధిగా నిర్మించి వచ్చే సంవత్సరం కొత్త సంవత్సరంతో చేస్తామని చెప్పి ప్రభుత్వం పకడ్బందీగా నిర్వహించడానికి సిద్ధమైంది. ఇది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిబద్ధత. ఇది మొదటి నుంచి నరేంద్ర మోడీ గారు విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యమని చెప్పంటున్నారు. అందుకే వాళ్ళు ఇయర్ వేస్ట్ కాకుండా వెంటనే ఎగ్జామ్ పెట్టినాం. నా 40 డేస్ కూడా ఎగ్జామ్ పెట్టినాం. ఏ విద్యార్థికి ఇయర్ వేస్ట్ కాకుండా ర్యాంక్స్ వచ్చినాయి, కష్టపడ్డ ర్యాంక్స్ వచ్చినాయి. ఇంకో విషయం, 2014లో 2014 ముందు దేశంలో 51,000 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉండే. 51,000 మాత్రమే ఎంబీబీఎస్ సీట్లు ఉండే. ఇవాళ 1,36,000 1,36,000 మెడికల్ సీట్లు పెంచింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇది నిబద్ధత, మోడీ ప్రభుత్వం యొక్క నిబద్ధత. అంటే 166% పెంచినాం మేము. 2014 కంటే ముందు 51,000 మెడికల్ సీట్లు ఉంటే ఇవాళ 1,36,000 వరకు సీట్లు పెంచినాం. 166% పెంచినాం మనం. ఇలా మెడికల్ కాలేజీలు యూపీఏ హయాంలో 385 ఉంటే 80 కాలేజీలు ఉంటే యూపీ హయాంలో మెడికల్ కాలేజీలు ఇవాళ 824 కాలేజీలు మెడికల్ కాలేజీలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడేసింది. ఇవాళ దీనికి కాంగ్రెస్ పార్టీ సమాజం చెప్పండి, మీకుందా నిబద్ధత, మాకుందా? ఇవాళ ముఖ్యమంత్రి గారు మాత్రం మీ యూత్ డిక్లరేషన్ ఏం చెప్పింది? మీ యూత్ డిక్లరేషను ఇంకో ఏమని, మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ, మొదటి ఏడాదిలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, ప్రతి ఏడాది జూన్ 2 నాటికి అన్ని శాఖల ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి సెప్టెంబర్ 17 లోపు నియామకాల పూర్తి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించే వరకు ప్రతి నెల 4,000 నిరుద్యోగ భృతి, ప్రత్యేక చట్టంతో టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసి యూపీఎస్సీ తరాల్లో పునరుద్ధరణ, నిరుద్యోగ నిర్మూలన. ఇవన్నీ యూత్ డిక్లరేషన్ అన్నారు. ఇది రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు వచ్చి ప్రకటించారు. ఇవాళ ఏమైంది నీ యూత్ డిక్లరేషన్? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పాలి. నీ యూత్ డిక్లరేషన్ అమలు చేస్తే ఇవాళ తెలంగాణలో ఇలా యువత నిరుద్యోగ రహిత రాష్ట్రంగా ఉండేది. నువ్వు అనుకున్న నిరుద్యోగ రహిత రాష్ట్రంగా ఉండేది. కాబట్టి విద్యార్థులు మళ్ళీ చెప్తున్నాం, విద్యార్థులు ఆందోళన చేస్తే కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా అడ్డుకునే ప్రయత్నం చేయదు. ఇలా విద్యార్థుల ముసుగులో కొంతమంది అరాచక శక్తులు జోరి నేను మళ్ళీ చెప్తున్నా, ఏ మెడికల్ డాక్టర్ కావాలనుకున్న విద్యార్థి చేతిలో కర్రలు ఉండయి, రాడ్లు ఉండయి, రాళ్ళు ఉండయి, మారణాయుధాలు ఉండయి. ఇలా విద్యార్థుల తల్లిదండ్రులు భయపడుతున్నారు, బాధపడుతున్నారు. ఈ సంఘ విద్రోహ శక్తులు ఏంటంటే చాణక్యుని సూక్తి గుర్తొస్తుంది. రాజు బలవంతుడైతే, పాలించే రాజు బలవంతుడైతే దొంగలు దోపిడీదారులు అందరూ ఒకటై ఆ రాజును వ్యతిరేకిస్తారట. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక బలవంతమైనటువంటి ఒక ప్రధానమంత్రి, ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక గొప్ప వ్యక్తిగా గౌరవింపబడుతున్నారు నరేంద్ర మోడీ గారు. కాబట్టి విపక్షాల పేరుతోని, ఇండియా అలయన్స్ పేరుతోని కమ్యూనిస్టులు వీళ్ళంతా కలిసి ఈ దేశంలో అలజడి సృష్టించి దేశ విభజనకు దారితీసే విధంగా, హిందూ సమాజానికి వ్యతిరేకంగా, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అందరికీ అప్పీల్ చేస్తున్నాం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు పట్ల మంచి ఆలోచన ఉంది కాబట్టి
తిరిగి 40 రోజులు నీట్ నిర్వహించినాం, ఫలితాలు ప్రకటించినాం. రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి అక్రమాలు జరగకుండా అనేక సంస్కరణలు తీసుకొచ్చి పొరపాట్లు జరగకుండా ఉండడానికి అనేక చట్టాలు తీసుకొస్తున్నాం. కాబట్టి దీనికి ఈ ప్రతిపక్ష పార్టీలో ఆ పార్టీలో వాళ్ళ వలలో పడకుండా, అరాచక శక్తుల యొక్క ట్రాప్లో పడకుండా, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మకుండా మీ భవిష్యత్తును కాపాడుకోవాలని చెప్పి, మీ బంగారు భవిష్యత్తును కాపాడుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా వాళ్ళకి అప్పీల్ చేస్తా ఉన్నాను.